సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ ఈ సంవత్సరం పెద్దగా సినిమాలు రిలీజ్ చేయకుండా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్మెంట్ చేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ అలా కాదు. చూసినోళ్ళకి చూసినన్ని సినిమాలతో వరుస పెట్టి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్తో సమ్మర్లో రిలీజ్ కాబోతున్నాయి సినిమాలు. మరి ఏ సినిమాలు ఏ డేట్లో రాబోతున్నాయో, సమ్మర్లో ఎంతమంది స్టార్ హీరోలు బరిలోకి దిగుతున్నారో, సమ్మర్లో ఎన్ని వేల కోట్ల బడ్జెట్ మార్కెట్లోకి రాబోతుందో డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ కి రెడీ అవుతోంది. వరుసపెట్టి స్టార్ హీరోలు సమ్మర్ లో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ రాబోతోంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మార్చి 28 మెమరబుల్ డే కాబోతోంది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 300 కోట్లతో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే భారీ యాక్షన్ మూవీ షూట్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే సంవత్సరం దాటిపోయింది. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ ఎప్పుడెప్పుడు సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సమ్మర్ లో సాలిడ్ ఫీస్ట్ ఇవ్వడానికి మార్చి 29న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది హరిహర వీరమల్లు. మార్చి 28నే మరో క్రేజీ హీరో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో 100 కోట్లతో తెరకెక్కుతున్న పవర్ఫుల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కాబోతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఎలా అయినా ఈ సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే మంచి టైం చూసుకుని మరి సమ్మర్ లో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఒకవేళ హరిహర వీరమల్లు ఉందని సినిమా మార్చి నుంచి పోస్ట్ పోన్ అయినా సమ్మర్ లోనే సినిమా రిలీజ్ అవ్వడానికే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సీనియర్ స్టార్ చిరంజీవి కూడా విశ్వంబర సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. 150 కోట్ల బడ్జెట్ తో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంబర సినిమా గేమ్ చేంజర్ బరిలోకి రావడంతో సంక్రాంతి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే మార్చి ఆల్రెడీ హెక్టిక్ గా ఉంది కాబట్టి ఈ మెగాస్టార్ మూవీని మేలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మార్చ్ లో ఆల్రెడీ స్టార్ హీరోల సినిమాలు మినిమం 2 రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్లో అయితే ఏకంగా రెబల్ స్టార్ రంగంలోకి దిగుతున్నారు. ప్రభాస్ సినిమాకి సీజన్ తో పని లేదు. హాఫ్ సీజన్ లో అయినా ప్రభాస్ సినిమాల కలెక్షన్లకి లోటుండదు. అలాంటిది సమ్మర్ లో ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. అసలు సమ్మర్ ఫుల్ గా స్టార్ట్ కాకముందే మార్చి ఎండింగ్ నుంచే వరుసగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసేసుకున్నాయి. అయినా సరే రిలీజ్ క్లాష్ లేకుండా మరికొంతమంది స్టార్లు కూడా సమ్మర్లోనే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేశారు. సినిమాల విషయంలో సూపర్ స్పీడ్ గా ఉండే నాని తనకు బాగా కలిసొచ్చిన సమ్మర్లోనే రిలీజ్ పెట్టుకున్నారు. పోయినసారి సమ్మర్లో దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని నెక్స్ట్ సమ్మర్లో హిట్ 3 సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. మే 1న తన సొంత ప్రొడక్షన్లోనే భారీ బడ్జెట్తో ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ మూవీగా హిట్ 3 తెరకెక్కుతోంది. హిట్ సీజన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ అవడంతో మిడ్ సమ్మర్లోనే మే 1 రిలీజ్ అవుతున్న హిట్ 3 మీద కూడా అంచనాలు స్టార్ట్ అయ్యాయి. మేలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మే 1న హిట్ 3 రిలీజ్ అవుతుంటే మే 9న రవితేజ మాస్ జాతర అంటూ మరో సినిమా రిలీజ్ చేస్తున్నారు. రవితేజ కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75గా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తెలంగాణ బ్యాక్ డ్రాప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర మిడ్ సమ్మర్ లో రిలీజ్ అయి ఇంకాస్త హీట్ ఎక్కించబోతోంది. ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ శ్రీలీల కాంబినేషన్ లోనే ఈ మాస్ జాతర కూడా తెరకెక్కనుండడంతో అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లందరితో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా కూడా సమ్మర్లోనే రిలీజ్ అవుతుందంటూ రీసెంట్ గా అనౌన్స్ చేశారు విష్ణు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ ఇలా పాన్ ఇండియా స్టార్ కాస్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ కన్నప్ప కూడా సమ్మర్లోనే రిలీజ్ అవుతూ ఉండడంతో అటు మాస్ కమర్షియల్ మూవీస్ ఇటు మైథాలజీ మూవీస్ కలిపి ఆడియన్స్ ని ఫుల్ ఎంగేజ్ చేయబోతున్నాయి. ఇలా ఇప్పటి సమ్మర్ బరిలో ఈ సినిమాలు అఫీషియల్ గా డేట్ ఇచ్చాయి. మరి సమ్మర్ లో ఇంకెన్ని సినిమాలు జాయిన్ అవుతాయో చూడాలి.